Now, I request Sohail Garu to convey his best wishes to the team. First of all, congratulations for the teaser. I really loved it, and media మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక కన్నడ మూవీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసి సపోర్ట్ చేసినందుకు. అండ్ రుద్ర గరుడ పురాణం టైటిల్ చాలా బాగుంది. నాకు దాని మీనింగ్ ఏందో చెప్పలేదు సార్ ఇంకా డైరెక్టర్ గారు. సో మాకు తెలిసి రుద్రాక్ష తెలుసు, గరుడ అంటే మా కేజీఎఫ్ సినిమాల కన్నడ సినిమాల గరుడ తెలుసు. సో పురాణం అంటే పురాణం. సో పురాణంలో బస్సు ఏమైంది, తర్వాత ఈ కొత్తనంలో ఏమైంది అనేది కాన్సెప్ట్. సో సార్, వి ఆల్వేస్ యాజ్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఇప్పుడు ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే కన్నడ మూవీ కానీ, మలయాళం మూవీస్ కానీ, లేకపోతే తమిళ్ కానీ, హిందీ కానీ, అంటే ఈ సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా తెలుగు ప్రజలందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు కొత్త కంటెంట్స్కి. లైక్ లవ్ టుడే తీసుకోండి, మీరు మొన్న వచ్చిన మహారాజా తీసుకోండి, 777 చార్లీ తీసుకోండి, కేజీఎఫ్, కాంతారా అండ్ మంజుమల్ బాయ్స్, ప్రేమలు. సో ఇవన్నీ ఏంటంటే మేము తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటాం. ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఇక్కడికి, అంటే వేరే లాంగ్వేజ్ నుంచి, బట్ వీ ఆల్వేస్ థింక్ దట్ ఇట్స్ ఏ ఇండియన్ సినిమా అని చెప్పేసి, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ అని చెప్పేసి చూడము. కంటెంట్ బాగుంటే వీ ఆల్వేస్ థింక్ దట్ దిస్ ఈజ్ ఏ ఇండియన్ సినిమా అని చెప్పేసి అనుకుంటాం మేము. సో అలాగే మా తెలుగు మూవీస్ని కూడా లైక్ అదర్ లాంగ్వేజ్లో అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా, సో ఇందాక నేను టీజర్ చూసిన, వెన్ ఇట్ కమ్స్ టు ద మూవీ ఐ రియలీ లవ్డ్ ఇట్. సో టీజర్ ఎప్పుడైనా కానీ ఇలాంటి సినిమాలకి రెండు వర్డ్స్ యూజ్ చేస్తారు. ఏంటిదంటే సీట్ ఎడ్జ్ ఒకటి, నెయిల్ బైటింగ్ అనేది సినిమాలు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ థ్రిల్లర్ మూవీస్. అలా ఈ మూవీ కనిపిస్తుంది టీజర్ చూసిన తర్వాత. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నందీశ్వర్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేసారు. లైక్ టీజర్ కట్ కానీ, లేకపోతే అదంతా చూపించే విధానం కానీ. అండ్ రిషి గారు, మీ హైట్ అండ్ పర్సనాలిటీకి నాకు తెలిసి మీరు యాక్షన్ సినిమాల్లో నాకు తెలిసి మీరు కరెక్ట్గా ఇది కరెక్ట్ సినిమా మీకు. సో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్రియాంక గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఇద్దరు హైట్ ఉన్నారు. అదేదో ముందే చెప్తే నేను కొంచెం హీల్స్ ఉన్న షూ వేసుకొచ్చేటోడిని. సో అండ్ అశ్విని విజయ్ గారు అంటే యాక్చువల్లీ అశ్విని అంటే మేడం నేమ్. సార్ ఐ నో దట్ మేడం నేమ్, ఎందుకంటే మేడం నేమ్ కూడా చెప్పాలి, లేదంటే మళ్ళీ మీరు ఇంటికి పోయిన తర్వాత వేరే కథ ఉంటుంది. సో అందుకే ఇద్దరు పేరు చెప్తున్నా. ఎందుకు ఆవిడ ఎంకరేజ్ లేనిది మీరు ఇక్కడ సినిమా చేయరు. ఎందుకంటే నేను చాలామంది ప్రొడ్యూసర్స్ చూసిన, ఇంట్లో వాళ్ళు ఓకే అంటేనే ప్రొడ్యూస్ చేస్తారు. సో నాకు తెలిసి అశ్విని మేడం ఓకే అంటేనే మీరు ప్రొడ్యూస్ చేసారు, పర్మిషన్ కదా అది. సో షీ ఆల్వేస్ సపోర్ట్ హిమ్. సో ప్రతి ఒక్క మొగాడు వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. సో అలా మేడం ఉన్నారు సార్ వెనకాల. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఈ సినిమాతోని ఈ 4 లాంగ్వేజ్లో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరపున, మా తెలుగు ప్రజల తరపున అండ్ మా తెలుగు మీడియా తరపున మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్. అండ్ ఇలాగే మంచి మంచి కంటెంట్స్తోని కన్నడ కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ, హిందీ ఏదైనా వచ్చినా కూడా మేము తెలుగు ప్రజలు ఎప్పుడు ముందుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Sohail Garu. And now I request Madras Sridhar Garu to please speak. అందరికీ నమస్తే. రిషి నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. ఫస్ట్ నేను ఆపరేషన్ అలమేలమ్మ చూశాను, చాలా నచ్చిన సినిమా అనమాట. అప్పటి నుంచి నాకు రిషి యాక్టింగ్ చాలా ఇష్టం అండ్ వి బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ తర్వాత కవల్దారి చూశాను. ఎప్పుడు చెప్తుంటా లాస్ట్ 1 year నుంచి యూ షుడ్ గెట్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని. సో మన హైదరాబాద్ అల్లుడే, బేసికల్లీ హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. సో దెర్ ఈజ్ అ మోర్ రీజన్ టు గెట్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా. సో చాలా రోజుల నుంచి అంటూ ఉన్నా డైరెక్ట్ తెలుగు కన్నడ సినిమా చెయ్యి అని చెప్పేసి. సో రుద్ర గరుడ పురాణంతో హీఈస్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఐ లవ్ ద టీజర్. సో సూన్ వర్క్ చేయాలి రిషి మనము. ఐ రియల్లీ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ హిమ్. చాలా టెర్రిఫిక్ ఆర్టిస్ట్ తను. So wishing him a great success with Rudra Garuda Puranam and wishing Priyanka a great success and producer Ashwini Vijay Lohit Garu and director Nandish Garu. So wishing everyone a great success. Cheers. Thank you so much, Madras Sridhar Garu.
సో ఈ టీజర్ లాంచ్ సందర్భంగా చాలా విషయాలు కాదు తెలుసుకుంటున్నాం. ఒకటి మీరు గమనించారా, ప్రతి కన్నడ మూవీలో పునీత్ రాజ్ కుమార్ సార్ గురించి అంటే ముందే ఒకటి అవును. థ్యాంక్స్ అని చెప్పి Dedication, పెడతారు. అది ఒక thanks. గొప్పతనం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రతి సినిమా టీజర్ చూస్తున్నా నేను, ఆయన పేరుతోని మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ పెడుతున్నారు. సినిమా కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. సో విచ్ ఇస్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు కన్నడ ఇండస్ట్రీ అండ్ థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ ట్రూ దట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ గౌడ్ గారిని ఒక్కసారి వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ వన్ లాస్ట్ ఫోటో ఆఫ్ ఎట్ దిస్ టీజర్ లాంచ్. డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ గారు ఈజ్ ఆల్సో జాయినింగ్. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఎస్, టీజర్ అయితే నిజంగా అద్భుతంగా చాలా ఇంట్రిగ్యూయింగ్గా ఉంది. సినిమా చూడాలనిపించే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా ఉంది. ఐఎమ్ ష్యూర్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా ఈ సినిమాకి థియేటర్స్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటూ, మీడియా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ని కూడా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. Thank you so much everybody for joining the teaser launch. Most importantly, Madras Sridhar garu, thank you so much for your support, and Sohail garu, thank you so much for taking time and coming here.